ముసుగు వేసుకున్నాడు మహానటుడు మోసగాడు అంటూ నిఖిల్పై తన మాజీ లవర్ కావ్య ఇండైరెక్ట్గా చేసిన పోస్టుల గురించి అందరికీ తెలిసిందే. మరోవైపు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా తన తెలివితేటలన్నీ ఉపయోగించి నిఖిల్ని దారుణంగా బుక్ చేసింది. ఇది చాలదన్నట్టు వెళ్తూ వెళ్తూ యష్మిని గిల్లేసి నిఖిల్పైకి ఉసిగొల్పింది. ఇలా అన్ని వైపుల నుంచి నిఖిల్పై అటాక్ జరుగుతూనే ఉంది. ఇలాంటి వేళ నిఖిల్కి ఎక్స్ హౌస్మేట్స్ అభయ్, నవీన్, నైనిక సపోర్ట్ చేశారు. రీసెంట్గా నిఖిల్ గురించి వాళ్ళు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నామినేషన్స్ జరుగుతున్న ఈ సమయంలో అభయ్, నవీన్ నిఖిల్ గురించి తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. నామినేషన్స్ మొత్తం రచ్చరచ్చ అయినట్లున్నాయి కదా, అంతా బాగానే ఉంది. కానీ చాలా వరకు అందరూ పాత పాయింట్లు ఎప్పుడెప్పుడో చేసినవి ఏవేవో తీసుకొని నామినేట్ చేశారనిపించింది. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళవి. కానీ అయితే నామినేషన్ అంటే అవి కాడిన గేమ్ బట్టి తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అదంతా పక్కన పెడితే నిఖిల్ ఫాలోవర్లకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ ముగ్గురు బరాబర్ టాప్లో ఉంటారు. వాళ్ళలోనే ఎవరో ఒకరు గెలుస్తారు. అలానే కావాలని నేను కోరుకుంటున్నా. నిఖిల్ గురించి మాట్లాడాలంటే వాడు పాపం ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం వాడికి ఉండదు. వాడు పుట్టుకతోనే అంత. అందరూ డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడలేరు. సో వాడంతే. నాకు ఒక బ్రదర్లా అంటూ అభయ్ చెప్పాడు. మరోవైపు రీసెంట్గా హౌస్లోకి వెళ్ళొచ్చిన నైనిక కూడా నిఖిల్కి తన సపోర్ట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుసగా నిఖిల్కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కి బూస్ట్ ఇస్తుంది. కావ్య ఇష్యూ సహా నిఖిల్ని నామినేట్ చేస్తూ సోనియా చేసిన ఆరోపణలపై నిఖిల్ ఫ్యాన్స్ చేసిన పోస్టులు నైనిక తన స్టోరీలో పెట్టింది. అలానే ఎవరు ఏమనుకున్నా సరే నా సపోర్ట్ గుడ్డిగా నిఖిల్కే ఇస్తున్నా. బిగ్ బాస్ 8లో ది బెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్. తను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటూ టాస్క్లు బాగా ఆడుతూ ఎమోషన్స్ని బిల్డ్ చేస్తూ అలానే ఫైట్ చేస్తూ ఆడియన్స్ని గెలుస్తూ ఉన్నాడు. అందుకే నిఖిల్కే నా మద్దతు అంటూ నైనిక చెప్పింది.